ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ, సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి సువార్త సందేశము ద్వారా ఈ వాక్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనంలో, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా మన హృదయాల్లో కూర్చుకునేవారుగా, మనము నేర్చుకునేవారముగా, చేర్చుకునేవారముగా, కూర్చుకునేవారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలను, సముద్రాన్ని, గాలిని, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ రోజున అగాధ జలములను, పైన ఆకాశమును, కింద జలాలను, పైన జలములను ఆయన సమకూర్చిన వాడు. ఆయన ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ మరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో కూర్చుకునేవారు ఉండాలి. ఈ రోజున ఒక పొలంలో ఆ పంట వేసినప్పుడు ఎలాగైతే గోధుమలు ఎలాగైతే కోర్చబడి పంటగా ఎలాగైతే ఇంటికి తేబడుతుందో, దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని యొక్క మాటలు మా హృదయాల్లో కూర్చుకునేవారుగా ఉండాలని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.